ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ప్రియులారా, బాగున్నారా? నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాపై చాపండి. దైవ సహాయం మాకు సమృద్ధిగా దయచేయండి. మేలులతో నింపమని, దీవెనకరంగా మలచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు 28వ అధ్యాయం 11 నుండి 14 వరకు వచనాలు ధ్యానించబోతున్నాం. 14వ వాక్యాన్ని మూలవాక్యంగా చదివాం. ఈ వచనం ఎలాంటిదంటే, ఒక మనుష్యుడు తను దేవుని యొక్క కృపయందు నిలిచిన వాడైతే ఎలా ఉండబోతున్నాడో భవిష్యత్తును, అదే ఫ్యూచర్ని తెలియచేస్తుంది. అదే మనుషుడు దేవునికి భిన్నంగా నడిస్తే అతని యొక్క భవిష్యత్తు లేక ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ వచనం తెలియజేయబోతుంది. అనేక సార్లు మనం ప్రార్థనలు చేసుకున్నప్పుడు ఈ వచనమును ఎత్తిపట్టి ప్రార్థించిన వారం మనం. సో ఏంటి ఇక్కడ అంటే, ఒక మనుషుడు చెయ్యవలసిన పనులు ఇందులో ఉన్నాయి, అదే మనుషుడు చెయ్యకూడని పనులు ఇందులో ఉన్నాయి. ప్రభు చెప్పినవి చేస్తే భవిష్యత్తు యందు ఎలా ఉండబోతుందో కూడా ప్రభు చెప్పారు. ఏమంటున్నారు? చెయ్యకూడని పనులు. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల అంటున్నాడు. సాధారణంగా మరి మనము మీడియాలో ఉన్నాం కనుక అన్య దేవతలు అనగానే కొందరకు మన హైందవ సహోదరులు కొంచెం బాధపడతారు. వాళ్ళు అంటే, నేను కేవలం ఈ విగ్రహములను గురించి కాదు పిల్లరా, ప్రతి మాటను మనము ఆధ్యాత్మికంగా, భౌతికంగా అదే అక్షరార్థంగా, సందర్భానుసారంగా తీసుకోవాలి. కనుక ఆ సహోదరులు ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే, హైందవ సహోదరులు దీన్ని వేరుగా వక్రీకరించకూడదని మనవి చేస్తున్నాను. సో ఇందులో ఉన్న అర్థాన్ని నేను వివరిస్తాను, ఆ తర్వాత దాని గ్రహింపు అనేది అర్థమవుతుంది. అంటే దేవుడు ఏమంటున్నారంటే, అన్య దేవతలు అనగానే ఏదో విగ్రహాలను గురించి మనం యోచించడమే కాదు,
సో నేను ఇందులో ఉన్న ఒక తాత్పర్యాన్ని ఒక్కొక్క కోణాన్ని చెబుతున్నాను. ఎంతో సత్యం ఉంది, ఒక కోణాన్ని చెబుతున్నాను. నా దృష్టిలో దేవునిని కంటే దేనిని మనము ఎక్కువగా వెంబడించినా అది ఒక విగ్రహం లాంటిది. ప్రియులారా, కొందరు తల్లిదండ్రులకు పిల్లలంటే మహా ఇష్టం, కొందరు లేక భార్యకు భర్త అంటే ఇష్టం, లేదా భర్తకు భార్య అంటే ఇష్టం, కొందరికి ఉద్యోగం ఇష్టం, కొందరికి డబ్బు ఇష్టం, కొందరికి జబ్బు కూడా ఇష్టం. ఎందుకంటే శుభ్రంగా తిని కూర్చుంటే పని పాట చేయవసరం లేదు కనుక. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవి కొన్ని ఉంటాయి. నేను అంటాను, దేవుని కంటే నువ్వు ఉద్యోగాన్ని ప్రేమించిన, డబ్బును ప్రేమించిన, ఎవరిని ప్రేమించినా అది దేవుని దృష్టిలో ఆత్మీయ భాషలో చెప్పాలంటే ఒక విగ్రహం లాంటిది. కనుక వాటిని అనుసరించొద్దు. నువ్వెవరిని అనుసరించాలి? భూమి మీద నీతి న్యాయములు చూపుచు కృప చూపుచున్న దేవుని మనం అనుసరించాలి. దేవునిదే మన జీవితంలో ప్రథమ స్థానం. దేవునికే మనము ప్రథమ చోటు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే ఈ భాగంలో వాటిని అనుసరించొద్దు, వెంబడించొద్దు, వాటిని పూజింపవద్దు. దేవుని కంటే నీ జీవితంలో ఏది, ఉద్యోగం కానీ, విద్య కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, ఎనీథింగ్ ఎక్సెట్రా, ఏది నీ జీవితంలో ఎక్కువ ఉండకూడదని చెప్పారు. అలాగున్న దాన్ని మానివేసిన ఎడల మరేం చేయాలి? ఏం చేయాలి? నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల అంటారు. మరి దేన్ని అనుసరించాలి అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడములు, దేవుని యొక్క నిబంధన పలుకులు, దేవుడు నియమించినటువంటి శాసనాలనట ఒక మనుష్యుడు అనుసరిస్తూ నడుచుకుంటూ గైకొని ఎడల అంటే వినడం మాత్రమే గాక వినిన దాన్ని అవలంబించడం, బోధించడమే గాక బోధించిన దాని ప్రకారం బ్రతకడం, చదవడమే కాకుండా చదివినది కాస్త బుర్రలోకి ఎక్కించుకోవడం. వింటున్నారా? దేవుని ఆజ్ఞను అలాగున అనుసరించి ఒకవేళ నడవగలిగితే, అంటే చెయ్యకూడని పని ప్రభు చెప్పారు, చెయ్యవలసిన పని కూడా చెప్పారు. ఏది చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, ఆజ్ఞలను గైకొనాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఇలాగున గనక నువ్వు చేసినట్లయితే ప్రభువారు అంటున్నారు, పిల్లరా, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నారు. ఆయన నిన్ను తలగా నియమిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. తలగా నియమిస్తాడట, తోకగా మాత్రం నియమించాడట. ఇంకా అర్థం అవడానికి మరలా చెబుతాను, నువ్వు పైవాడుగా ఉంటావు. అంటే తలగా అంటే ముండు లేని తలలాగా పెడతారని కాదు. అంటే దాని యొక్క భావం ఏంటంటే నువ్వు పైవాడవుగా ఉంటావు. ఎవరు పైవాడుగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో? సాధారణంగా రాజభవనంలో పుట్టి రాజభవనంలో గొప్పవాడు ఉండడం అది సహజం. ఎందుకంటే పుట్టింది రాజు గర్భాన కనుక. కానీ దేశం వెళ్ళి భాష రాని ప్రజల మధ్యలోకి, ముఖ పరిచయంలో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ ప్రజలను శాసించడం అంటే ఇది కదా సత్తా. ఇప్పుడు యోసేపు ఉన్నారు కదా, యోసేపు ఎవరు? ఒక హెబ్రీయుడు, హీబ్రూ భాష. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఐగుప్తు భాష నేర్చుకుంటున్నాడు. అక్కడ ఖైదీగా పనిచేస్తున్నాడు. ఇంట్లో పాచి పని చేశాడు. 11 సంవత్సరాలు జీవించిన జీవితం, 13 సంవత్సరాలు జీవించిన జీవితం మహాదుర్భరం. 11 సంవత్సరాలు ఇంట్లో పాచి పని చేశాడు. 2 సంవత్సరాలు చేయని నేరానికి జైలు జీవితాన్ని అనుభవించాడు. 30 years కంప్లీట్. అక్కడికి 30వ సంవత్సరాన ఫరో ఎదుట నిలవబడ్డాడంట. ఫరోకు కలభావాన్ని చెప్పాడు. ఇప్పుడు ఫరో ఏం చేశాడు? ఐగుప్తు దేశం అంతటికి ఈ యొక్క యోసేపు గారిని ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా రెండవ రాజుకి ఊరేగింపచేశాడు. అంటే యోసేపు జీవితంలో దేవుడు ఉన్నాడా అంటే మనకు 39వ అధ్యాయంలో ఎంత సాక్ష్యం ఉంటుంది? యెహోవా అతనికి తోడై ఉండును గనక అతడు చేయనదంతయు సఫలమగుచున్నదని ఆరంభంలో చూస్తున్నాం కదా. అంటే దేవుని అతడు అనుసరించి నడుచుట వలన యోసేపు తలగా నియమించబడ్డాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులకు
ప్రేమతో మనం చేస్తున్నాం. నీ జీవితంలో నిన్ను కూడా దేవుడు తలగా చేయాలనుకుంటున్నాడు. ఈ మాటలు మాట్లాడుతున్న నన్ను దేవుడు తలగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు నీవు మనం తలగా మారాలంటే, పైవారుగా మనం ఉండాలంటే ఒకటే 7 మార్లు ఎరుకో చుట్టూ ప్రదక్షిణం అవక్కర్లే. మోరియా పర్వతం మీదకి ఎక్కి దిగిరాని అవసరం లేదు. కొందరు పట్టణాలు తిరుగుతున్నారు, కొందరు వాడలు తిరుగుతున్నారు. అవి చేయనక్కర్లేదు. మనం దేవుని వాక్యం శ్రద్ధగా విను, దాన్ని పాటించు. జీవితంలో ఎంతవరకు నీ జీవితంలో అవకాశం ఉంటుంది అంతవరకు దేవుని వాక్యాన్ని పాటించు. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. పైవాడిగా చేయబోతున్నాడు. అసలు ఇక 12వ వచనం చదివితే అప్పిచ్చేవారిగా చేస్తాడట. ఆకాశపు ధననిధిని తెరుస్తారట. దేశం మీద వర్షాన్ని దాని కాలమందు కురిపిస్తారట. ఇక విస్తారమైనటువంటి దీవెనలు అన్నమాట. నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు చేస్తాడట. పిల్లరా, ఇవన్నీ అన్ని దీవెనలు అంటే ఒకటే, దేవుని వాక్యాన్ని విని అనుసరించు. అదే ప్రభువు కోరుతున్నారు. నువ్వు దేవుని వాక్యాన్ని విని అనుసరించు, దాని ప్రకారంగా జీవించు. ఈరోజు మనుషుడు ప్రభుత్వ శాసనాన్ని గైకుంటున్నాడేమో కానీ దేవుని దైవ శాసనాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు. ప్రభుత్వం ఈ పండుగ రోజు సెలవు లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా డ్యూటీలో జాయిన్ అవ్వనంటే జాయిన్ అయిపోతున్నారు. వచ్చి తప్పదు చేయాలి. రేపొద్దున ఏదో ఎక్కడో ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ రాగానే నెలలో సగం శాలరీ కట్ అక్కడికి బాధితులకు పంపిస్తారు. నేను వీటిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇవ్వాలి. దేవుడు మనకు మంచి స్థానాన్ని ఇచ్చాడు కనుక ఆకలితో ఆపదలు ఉండవు, నాది కూడా మంచిదే. కానీ అదే మనుషుడు దైవ శాసనం దగ్గరకు వచ్చేసరికి విశ్రాంతి దినాన్ని తప్పక దేవుని ఆరాధించు. నువ్వు కనీసం విశ్రాంతి దిన నడవదగిన దూరం కూడా నువ్వు నడవద్దంటే వినడు. ఆ రోజు ఇంట్లో జయ జన్మభూమి కార్యక్రమం పెట్టి మొత్తం పనులు చేస్తాడు, ఆరాధన చుడతాడు. నమ్మకంగా ప్రభుకి ఇచ్చే భాగాల విషయాలకేమో కన్నాలు వేస్తాడు. ఈరోజు మనుషుడు లోక సంబంధమైన శాసనానికి లోబడినట్లుగా దైవ సంబంధమైన శాసనానికి లోబడుట లేదు గనకనే అనేకులు పైవారిగా ఉండలేకపోతుంది. ఈ మాటలు వించిన ఆత్మీయులు, ఒకవేళ నీ జీవితం అలా ఉందా? నీ ఆలోచనలు అలాగ ఉన్నాయా? ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న జీవన విధానం అలాగే క్రిందివాడిగా తోకలా మిగిలిపోయావా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు పాదాలు పట్టుకో, కనికరించమని ప్రభుని అడుగు. ప్రభు, నువ్వు చెయ్యమన్నది నేను చేయకుండా నువ్వు చెయ్యవద్దు అన్నది కూడా నేను చేశానయ్యా, క్షమించు, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను సరిదిద్దుకుంటానని ప్రభు పాదాలు చెంత చేరి ప్రభువుని అడిగిన ఎడల నిశ్చయంగా దేవుడు మరలా కరుణా కటాక్షములు అనుగ్రహించి తప్పక భూమి ఆకాశాలకు ఆజ్ఞ ఇచ్చి తన కాలాన వర్షం ఇచ్చి భూమి పంట పండునట్లుగా దేవుడు చేస్తాడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం అయ్యా, బోధ బ్రతుకు ఒకటే ఉండునట్లు సహాయం చేయండి. వినేవారమైగాక దాన్ని వినుదాన్ని ఆచరించే కృపా భాగ్యం ఇవ్వండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో ఉండి మీ కృపా హస్తాన్ని మాపై చాపండి. మేలుకరంగా నడిపించండి. మహిమ పొందండి. మీ దీవెన ఆశీర్వాదం ఇవ్వండి. యేసు నామములో ప్రభువా, కొద్దిపాటి వర్షాలు ఆయా ప్రాంతాలు కురుస్తున్నాయి, అందులోకే స్తోత్రం. మరి కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర భీకరమైన వర్షాలు పడుతున్నాయి. నేను ప్రకృతిని మీ స్వాధీనంలో ఉంచండి. ఈ ప్రార్థనలోకి ఉంచిన మా ప్రియులందరినీ దీవించండి, మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.